లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను 41A నిందితురాలిగా సిబిఐ చేర్చింది. లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. నిందితురాలిగా పేర్కొనడం కలకలం రేపుతుంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ 26న ఢిల్లీకి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్లో కవితను తన ఇంటికి వచ్చి 160 సిఆర్పిసి కింద సిబిఐ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పిఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పడంతో లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు. దీంతో అశోక్ను కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. అశోక్ ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత పేరు 41A నిందితురాలుగా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈ నెల 26న హాజరు కావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఏదైతే పార్టీ 1A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది. అయితే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు అయితే జారీ చేసింది. గతంలో కూడా 2022 డిసెంబర్ 11న కూడా 161 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ఆమెను హైదరాబాద్ లోనే ఆమె ఇంట్లో విచారించారు. అయితే ఇప్పుడు పార్టీ 1 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పార్టీ 1 సిఆర్పిసిఏ, పార్టీ 1 సిఆర్పిసి అంటే దాదాపుగా ఇవి అరెస్టు చేయడానికి ఈ నోటీసులు జారీ చేస్తారని కూడా ఉన్న నేపథ్యంలో ఒకవేళ కవితని నోటీసుల కింద పిలిచి విచారించి అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కవితని గతంలో కేవలం సాక్షిగా మాత్రమే పిలిచింది. అయితే ఈ పార్టీ 1 సిఆర్పిసి నోటీసులు ఇచ్చింది. దీంతో పాటు నిందితురాలు కూడా చేర్చింది. ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఉన్న మాగుంట రాఘవ్ కావచ్చు, ఇతరులు అప్రూవ్ గా మారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కవితని సిబిఐ నిందితురాలుగా పేర్కొంటూ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే కవితకి ఈ నెల 21న కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కవితను నిందితురాలుగా చేర్చడం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన అంశం చెప్పొచ్చు. మరొక వైపు కవిత వెళ్తారా, ఈ నెల 26న వెళ్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతోటి కూడా చర్చిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కవిత వెళ్తారా వెళ్ళరా అనేది కూడా దానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఢిల్లీలో హెడ్ ఆఫీస్ లో కూడా కవితని విచారించింది. అయితే ఈమె ఏదైతే గతంలో ఒక మహిళని ఆఫీస్ లో విచారించొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ ఈ నెల 28న విచారణకు వచ్చే నేపథ్యంలో దీనికి సంబంధించి మరి కవిత హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సిందే చెప్పొచ్చు శాలిని. మరొక వైపు 2023 మార్చిలో ఈడీ ఆఫీసులనే ఆమెను 3 సార్లు విచారించారు సుదీర్ఘంగా నుంచి లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయాల్లో. అయితే ఏదైతే అప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఈడీ విచారించింది. అయితే సాక్షిగా మాత్రమే ఆమెను విచారించింది. ఈసారి మాత్రం నిందితురాలుగా పేర్కొంటూ సిబిఐ మాత్రం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో ఈ నెల 26న హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి ఆమె వెళ్తారా వెళ్ళరా అనేది కూడా చూడాల్సిన అంశంగా భావించవచ్చు శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.